స్టేజ్ మీద సక్సెస్ కనిపిస్తుంది కానీ ఆ సక్సెస్ వెనకాల ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇది అల్టిమేట్ బిజినెస్ మాస్టరీ బ్యాచ్ 14 వెన్యూ తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్ కొండాపూర్ హైదరాబాద్. ప్రోగ్రామ్ కి 1 డే ముందు అనేది నేను మా టీం మెంబర్స్ అనేది నైట్ ఆల్మోస్ట్ 10 PM కి అనేది వచ్చేసాం. అండ్ నేను నా టీమ్ తో కలిసి వెన్యూని మొత్తం కూడా దగ్గరుండి అన్ని అబ్జర్వ్ చేసాం అనమాట. జనరల్లీ నేను సెటప్ వర్క్స్ లో అనేది ఇన్వాల్వ్ కానమాట, కానీ ఈసారి మన హ్యూజ్ క్రౌడ్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ కాబట్టి అందుకే ఈసారి నేను పర్సనల్ గా గ్రౌండ్ లోకి అనేది దిగాను అనమాట. బ్యానర్ ఎక్కడ ఉండాలి, ఎల్ఈడి ప్లేస్మెంట్ అనేది ఎలా ఉండాలి, సౌండ్ సిస్టమ్ క్లారిటీ, ఆడియన్స్ సిట్టింగ్ ఫ్లో, ప్రతి చిన్న డీటెయిల్ లో నేను ఇన్వాల్వ్ అనేది అయ్యాను అనమాట. ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 4 AM వరకు అనేది వెన్యూలో నేను ఉండి ప్రతి అరేంజ్మెంట్స్ అనేది దగ్గరుండి చెక్ చేసుకున్నాను అనమాట. అండ్ మార్నింగ్ కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ 7:30 అనేది మన టీమ్ మార్నింగ్ మీటింగ్ అనేది జరిగింది అనమాట. అండ్ ఫైనల్ చెకప్ అనేది ఒకసారి నేను చెక్ చేసుకున్నాను. అబ్బా కొంచెం రిలాక్స్ అయ్యాను అనమాట. 9 గంటలకు అనేది ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. ఎంట్రీ అండ్ జనాలందరూ కూడా రావడం స్టార్ట్ చేశారు. అండ్ ఎక్సలెంట్ గా మా టీం అనేది అందరినీ వెల్కమ్ చేశారు. అండ్ హాల్ ఫుల్ ఎనర్జీతో అనేది ఫిల్ అయింది. ఆల్మోస్ట్ 250+ పార్టిసిపెంట్స్ అనమాట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి. Day 1 ఓపెనింగ్ టాపిక్ వచ్చేసి మైండ్ సెట్ గురించి, అఫర్మేషన్ గురించి తీసుకున్నాను. తర్వాత టీమ్ ఆస్పిరేషన్ టాపిక్ తీసుకున్నాను. ఎందుకంటే టీమ్ గోల్స్ అనేది మనం తెలుసుకోకపోతే వాళ్ళ లోపల ఫైర్ అనేది పుట్టదు, వాళ్ళు 100% ఇయ్యరు. సో టీమ్ గోల్స్ అనేది ఎలా తెలుసుకోవాలి, దానికి ఒక సిస్టమ్ అనేది నేర్పించాను. తర్వాత మన గెస్ట్ స్పీకర్ అనేది ఇన్వైట్ చేశామన్నమాట. శశాంక్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ నీలోఫర్ కేఫ్. ఆయన పవర్ఫుల్ టాక్ అనేది ఇచ్చారనమాట. రియల్ జర్నీ, రియల్ స్ట్రగుల్స్, రియల్ ఇన్సైట్స్. ఆనెస్ట్లీ చెప్పాలంటే పార్టిసిపెంట్స్ ఏ రేంజ్ లో అయితే ఇన్స్పైర్ అయ్యారో అంతకన్నా ఎక్కువ నేను ఇన్స్పైర్ అయ్యాను అనమాట. ఎందుకనంటే అమేజింగ్ అనే ఎక్స్పీరియన్స్ షేర్ చేశాడు అనమాట. తర్వాత మళ్ళీ నేను సెషన్ అనేది ఆయన వెళ్ళిపోయిన తర్వాత కంటిన్యూ చేసేసి గోల్ సెట్టింగ్ సెషన్ తీసుకున్నాను. అంటే బిజినెస్ గోల్ అంటే ఒక నంబర్స్ అనేది కాదండి, 5 క్లియర్ పారామీటర్స్ అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫస్ట్ టర్న్ ఓవర్ గోల్ పెట్టుకోవాలి, అది అచీవ్ చేయడానికి ఫైనాన్షియల్ గోల్స్ అచీవ్ చేయడానికి సేల్స్ గోల్ అచీవ్ చేయడానికి మార్కెటింగ్ గోల్, మళ్ళీ థీమ్ గోల్ అనమాట. అండ్ ఈ గోల్స్ అన్ని కలిపి ఒక మిషన్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి, ఒక గోల్ పోస్టర్ క్రియేట్ చేసుకోవాలి, అండ్ టీమ్ కి అది అనౌన్స్మెంట్ చేయాలి. ఇది ప్రోగ్రామ్ అయిపోయినాక వీక్ నెంబర్ 1 లో కంపల్సరీ అనేది జరగాలని చెప్పాను అనమాట. తర్వాత ఇంకొక పవర్ఫుల్ గెస్ట్ బోలిలేని శ్రీనివాస్ గారు అనమాట, వెల్ నోన్ బిల్డర్ అనమాట. ఆయన కూడా పవర్ టాక్ అనేది క్లారిటీ, సింప్లిసిటీ అండ్ స్ట్రెంగ్త్. పార్టిసిపెంట్స్ మొత్తం ఫుల్ కరెక్ట్ అయ్యారు. ఈవినింగ్ ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా చేసామన్నమాట. ఇమిటేషన్ రాజు గారు స్టాండప్ కమెడియన్ అనమాట. మస్తు ఎంటర్టైన్ చేశాడు. మన వచ్చిన బిజినెస్ ఓనర్స్ కి ఫుల్ నవ్వారనమాట. మార్నింగ్ 9 AM నుంచి నైట్ 9 PM వరకు నాన్ స్టాప్ లెర్నింగ్, ఎనర్జీ, ట్రాన్స్ఫర్మేషన్. ఇంకా ఈ ప్రోగ్రామ్ లో టీ, స్నాక్స్, అమేజింగ్ లంచ్, అమేజింగ్ డిన్నర్ కూడా పార్టిసిపెంట్స్ కి ప్రొవైడ్ చేసాం. ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇక Day 1 అట్లా ఎండ్ అయింది అనమాట. మంచి స్మైల్ తోని, కాన్ఫిడెన్స్ తోని. అండ్ మీకు కూడా అప్డేట్ చేస్తుంటాను అనమాట. స్టే ట్యూన్ Day 2 కోసం. ఆల్ ది బెస్ట్.